వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ రాజకీయ రంగు పులుముకుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న వార్షిక పరీక్షల ప్రశ్నపత్రంలో వివాదాస్పదమైన తిరుమల లడ్డు కల్తీ అంశాన్ని చేర్చడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన ఓ సబ్జెక్ట్ పరీక్షలో ఇటీవల తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత కల్తీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనే అర్థం వచ్చేలా ప్రశ్నను రూపొందించారు. కేవలం అకాడమిక్ పాఠాలకే పరిమితం కావాల్సిన ప్రశ్నపత్రంలో ఈ అంశం కనిపించడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలపడంతో వారు విద్యాశాఖ తీరుపై మండిపడుతున్నారు. పిల్లలకు గణితం, సైన్స్ నేర్పించాల్సింది పోయి రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలను పరీక్షల్లో అడగటం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇది చిన్నారులు మనసుల్లో ఒక పార్టీ పట్ల సానుకూలత లేదా మరొకరి పట్ల వ్యతిరేకత పెంచే ప్రయత్నంగా వారు భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రధాన విపక్షాలు సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వాలు తమ ప్రచార సాధనాలుగా పాఠశాలను వాడుకోవటం దారుణమని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ప్రశ్నాపత్రానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నాసిక్లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో మత మార్పిళ్లు జరిగిన కేసులో నిందితురాలు నిదా ఖాన్ ప్రస్తుతం ముంబైలో ఉన్నట్లు తెలిసింది. ఆమె గర్భవతి అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. త్వరలో ఆమె తల్లి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉంది. ముందస్తు బెయిల్ కోసం నాసిక్లోని స్థానిక కోర్టును ఆమె ఆశ్రయించింది. బెయిల్ అప్లికేషన్లో ఆమె తన ఆరోగ్యం గురించి వెల్లడించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోపక్క కార్పొరేట్ జిహాద్ కేసులో నిదా ఖాన్ను సస్పెండ్ చేసింది టీసీఎస్. నాసిక్ టీసీఎస్ జిహాద్ కేసులోకి ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చింది. నిదా ఖాన్కి ఉన్న టెర్రర్ లింకులపై ఆరా తీస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు నిందితుడితో నిదా ఖాన్కి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. టీసీఎస్లో లైంగిక వేధింపులు, మత మార్పులు జరిగినట్లు 9 ఫిర్యాదులు అందినట్లు పోలీసులు చెప్పారు. ఆ కేసులను విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. దీంట్లో 6 పురుషులు, 1 మహిళ ఉన్నది. సీనియర్ ఉద్యోగులు తమను మానసికంగా, శారీరకంగా వేధించినట్లు 8 మంది మహిళా ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదులను హెచ్ఆర్ మేనేజ్మెంట్ విస్మరించినట్లు ఆరోపణలున్నాయి. ఫిబ్రవరి 2022 నుంచి 2026 వరకు ఈ అఘాయిత్యాలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుకు కూడా టీడీపీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. లోక్సభలో ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల పెంపుపై మహిళలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని, చట్టసభల్లో మహిళల గొంతుక పూర్తి స్థాయిలో వినిపించే అవకాశం వచ్చిందన్నారు. దేశంలో 50% ఉన్న మహిళల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన ఉందని, మహిళా రిజర్వేషన్లపై ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. మహిళా సాధికారతకు టీడీపీలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ, I'm standing here, a party which is a regional party from Andhra Pradesh, which has substantial amount of members in this house as well as in Rajya Sabha. On behalf of Telugudesam Party, I stand here in support of both women reservation. On behalf of Telugudesam Party, I stand in support of delimitation also.
Telugudesam Party is in support of Women's Reservation Bill because we believe in what Ambedkar said. What Ambedkar said was, a constitution is a vehicle of life guided by the spirit of the age. Ma'am, from yesterday onwards, we could see a lot of women coming and sitting in the gallery in the anticipation. Thank you, Dada. Thank you, Dada. So they came in anticipation, inside the house and outside the house, the women sitting with anticipation that their representation will increase in the parliament, in the assembly also. Because until now, the policies are made for them also, even for women, are made mainly by men. And the time has come for women to actually raise their voice, to actually make the policies for themselves. And this is the spirit with which we are supporting this women's reservation, ma'am. And I said, this is the spirit of the age that people are asking for this, that women folk, which has 50% population in this country, is asking for this. So we need to understand why they are mooting for this, and they're fighting for this for so many years. And time has come, under the leadership of Narendra Modi ji, that this important amendments has been brought forward, and we need to support. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ ఆ తర్వాత చట్టంలో లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా డీలిమిటేషన్ వాడొద్దు, దేశాన్ని నిర్మించడానికి డీలిమిటేషన్ ఉపయోగపడాలని హితవు తెలిపారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు కారణంగా ఏపీలో ఒక్క సీటు తగ్గినా రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వైసీపీ లోక్సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. డీలిమిటేషన్ వల్ల ఏపీకి ఏదైనా అన్యాయం జరిగితే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. The Home Minister speak in the evening. He was saying about, he spoke about a proportionate increase of seats for, based on the existing number of seats what every state has. So we welcome this, but we have concerns. Madam, we have concerns because a mere oral commitment is not enough. I will tell you an example also. On this very floor of the House during the partition of the state, both the Congress and BJP promised us, the then Prime Minister himself promised us special category status for the state. It was an oral promise and it was not kept up. So we demand that it be, whatever commitment was given yesterday evening be incorporated in the bill. Yes. I will tell you a reason also. One of the amendment passed by Sri OICG carries the same content. If that amendment is accepted, the same thing whatever the Honorable Home Minister has promised in the floor of the House will be incorporated into the bill. So we demand that it be put, whatever promise was given may be part of the bill. Regarding women reservation, our party and our leader has always advocated empowering of women. So we welcome the women reservation bill in any form, any time. Madam, I would like to recall as a Chief Minister what Mr. Y.S. Jagannath Reddy did in our state. He gave 50% reservation for women in all the local bodies. He gave 50% reservation for women in all the nominated works. He also gave maximum importance for women in all the social welfare schemes. He proposed, all the 32 lakh outside patas what we have given in the state were registered in the name of women, and all the social welfare schemes were given through the women. రాష్ట్ర అగ్నిమాపక విపత్తు నిర్వహణ సివిల్ డిఫెన్స్ శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా కేపీహెచ్బీ నెక్సస్ మాల్లో మాల్ డ్రింక్ నిర్వహించారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రజలను సురక్షితంగా బయటికి ఎలా తరలించాలనే విషయంపై మాల్ సిబ్బందికి అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునే వరకు అందుబాటులో ఉన్న పరికరాలతో అగ్ని ఎలా అదుపులో చేయాలో ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలకు దారితీసే కారణాలు, ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలపై వివరించారు. మాల్కు వచ్చిన వినియోగదారులను ఎలా రక్షించాలనే అంశంపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. మాల్ సిబ్బంది సహకరించడంతో మాక్ డ్రిల్ విజయవంతంగా నిర్వహించబడిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా
నెక్సెస్ మాల్ కూకట్పల్లి కేపీహెచ్బి నందు ఇవాక్యుయేషన్ అండ్ మాక్ డ్రిల్ నిర్వహించాము. దాదాపు 5 అంతస్తుల నుంచి ఎగ్జిట్ మార్గాల గుండా సురక్షితంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలా బయటికి రావాలనే దాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. ఈ ఆక్యుపెంట్స్ కూడా సుమారు దాదాపు 300 మంది ఈ బిల్డింగ్ సెక్యూరిటీ, ఆక్యుపెంట్స్, షాప్ కీపర్స్, కస్టమర్స్ అందరు కూడా ఇవాక్యుయేషన్ డ్రిల్ చాలా విజయవంతంగా, చాలా ఇనిషియేటివ్గా, ఇంట్రెస్ట్గా పాల్గొని డ్రిల్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి అగ్నిమాపక నిరోధన సాధనాలను ఉపయోగించి ఫైర్ ఫైటింగ్ చేయాలి, మాక్ ఫైర్ ఇక్కడ పెట్టేసేసి వాళ్ళు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తోటి ఫైర్ని ఎలా ఆర్పాలనే దాని మీద కూడా తర్ఫీదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రమాదం జరగడానికి గల కారణాలు, ఒక మాల్లో ఎలాంటి రిస్క్ ఉంటుంది, ఏసీ కానీ, సెల్లార్ కానీ, ఇంకొక ఎలక్ట్రికల్ ప్యానెల్స్ కానీ, ఇలాంటి ఎక్కడెక్కడైతే ప్రమాదం జరిగే పాసిబిలిటీ ఉంటుందో అలాంటి ఒక ప్రదేశాలను ఎలా మెయింటెనెన్స్ చేయాలి, అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి, డూస్ అండ్ డోంట్స్, అప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలు అంటే ఎలా ఉండాలి, అలా ఇక్కడ వచ్చిన కస్టమర్స్ని ఎలా రక్షించాలి, ప్రమాదం జరిగినప్పుడు ఇవాక్యుయేషన్ ఎలా చేయించాలి, ఇలాంటి వివిధ పద్ధతులు అన్నిటివి కూడా వాళ్ళు మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని చాలా మంచిగా చక్కగా తర్ఫీదు పొందిన వాళ్ళలాగా ఈ క్రమశిక్షణతోటి ఈ డ్రిల్స్లో పార్టిసిపేట్ చేశారు. మంచిగా డ్రిల్ అంతా కూడా విజయవంతం చేయడం జరిగింది. ఇండోనేషియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. వెస్ట్ కలిమంతన్ ప్రావిన్స్లో హఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో హెలికాప్టర్లో ఉన్న 8 మంది చనిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ఎయిర్బస్ H130 హెలికాప్టర్ మెలావి ప్రాంతంలోని ఓ తోట నుంచి ఎగిరిన 5 నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యమైంది. ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ అధిపతి మహమ్మద్ షఫీ ఈ విషయాన్ని తెలిపారు. సమీపంలోని అడవిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఎత్తైన కొండల్లో కూలిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించినట్లు చెప్పారు. అయితే ప్రమాదానికి గల కారణాలు మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. హెలికాప్టర్లో 6 ప్రయాణికులు, 2 సిబ్బంది, మొత్తం 8 మంది మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. సైన్యం, పోలీసులు సహా రక్షణ బృందాలు భూమార్గం ద్వారా ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ మాథ్యూ ఎయిర్ సునంతరా కంపెనీకి చెందినదిగా గుర్తించారు. హెలికాప్టర్ సిట్రా మహట్కా అనే పామ్ ఆయిల్ కంపెనీ తోటలో పనిచేస్తుందని అధికారులు తెలిపారు.